హాయ్ అందరికీ. అది ఏం చట్నీ అలా ఉంది అని అనుకుంటురా? అదైతే చికెన్ చట్నీ కాదు, మటన్ చట్నీ కాదు. అలా అనుకుంటేనైతే మీరు పప్పులో కాలేసినట్టే. అదైతే ఎగ్ పిక్లీ అండి, ఎగ్ చట్నీ. ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది. బౌల్లోకి కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం కారపొడి, కొన్ని వాటర్ తీసుకొని మొత్తం అంతా కరిగేదాకా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనకి ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే అన్ని ఎగ్స్ తీసుకోవచ్చు. నేనైతే 5 ఎగ్స్ తీసుకున్నా అండి. 5 ఎగ్స్ తీసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసాక మంచిగా కలుపుకోవాలి. ఎంత బీట్ చేస్తే అంత ఎగ్ అయితే ఆవిరి ఉడికేటప్పుడు మంచిగా పొంగుతుంది అన్నట్టు. మంచిగా బీట్ చేసుకున్నాక బౌల్లోకి కొన్ని వాటర్ తీసుకొని అలా ఏదైనా స్టాండ్ పెట్టుకొని ఆవిరికి ఒక 20 నిమిషాల దాకా మూత పెట్టి, మధ్య మధ్యలో చూడకండి, మూత పెట్టి ఆవిరికి 20 నిమిషాల దాకా ఉడకనివ్వాలి. ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా ఫ్యాన్కి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాతనే తీయండి. నాలుగు టక్కన తీసిరనుకో అట్లయితే ఇచ్చుకోపోతుంది. వేడి మీద ఉన్నప్పుడు కొంచెం తీసిన నేను అన్నట్టు. చిన్న చిన్న పీసులా కట్ చేసుకున్నాక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకోండి. ఎగ్ ముక్కలను అయితే కొంచెం చిన్నగానే కట్ చేసుకోండి. ఆయిల్ వేసుకునే వరకు ఇంకా కొంచెం పొంగుతున్నట్టు అయితే ఎగ్ కాబట్టి అన్నీ కూడా అలానే ఫ్రై చేసుకున్నాక అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అట్లే ఉంచండి. ఇంకా కొంచెం కావాలంటే కూడా వేసుకోండి. చట్నీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. పచ్చివాసన వేదాక అల్లం పేస్ట్ కూడా తీసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక కొంచెం సాల్ట్, కొంచెం కారపొడి, కొంచెం కారంకి సరిపడా కారపొడి, కొంచెం గరం మసాలా వేసుకొని మొత్తం అంతా కలుపుకున్నాక ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలు కూడా తీసుకొని కొంచెం నిమ్మరసం కూడా తీసుకొని మంచిగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయండి. నిమ్మరసం వేసేటప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా కలుపుకున్నాక వేడి వేడి అన్నంలో తినుడే. ఇక వీడియో ఇంత దాకా చిన్న లైక్